భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముద్దుల కూతురు సారా టెండూల్కర్ బ్రిస్బెన్ లో కనిపించారు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్ట్ మ్యాచ్ ను వీక్షించేందుకు గబ్బా మైదానానికి వచ్చింది. ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చొని టీమిండియాకు మద్దతు తెలిపింది. ప్రస్తుతం సారా టెండూల్కర్ మ్యాచ్ కు హాజరైన ఫోటోలు నెటింట వైరల్ గా మారాయి. దాంతో సారా టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ లోకి వచ్చింది. టీమిండియా కోసం కాదని శుభ్మన్ గిల్ కోసమే సారా టెండూల్కర్ ఈ మ్యాచ్ కు హాజరైందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ శతకం కాదడం ఖాయమంటున్నారు. సారా టెండూల్కర్ శుభ్మన్ గిల్ పీకల్లోతో ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు పలు కార్యక్రమాలకు హాజరైన ఫోటోలు బయటికి రావడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. శుభ్మన్ గిల్ సోదరితో కలిసి సారా లేట్ నైట్ పార్టీలకు వెళ్లడం కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఇటు సారా టెండూల్కర్ కానీ అటు శుభ్మన్ గిల్ కానీ తన ప్రేమ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సచిన్ కూడా ఈ విషయంపై స్పందించలేదు. అలాగే ఇవి లవ్ రూమర్స్ అని కూడా కొట్టిపారేయలేదు. ఇటీవలే సారా టెండూల్కర్ కొత్త బాధ్యతల్ని చేపట్టారు. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ ఎస్టీఎఫ్ డైరెక్టర్ గా సారా నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. నా కుమార్తె సారా ఎఫ్టీఎఫ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం మరింత హ్యాపీగా ఉంది. తన కుమార్తెకు వైద్య విద్యా రంగంపై ఉన్న నాలెడ్జ్ సమాజానికి మరింత తోడ్పడుతుందని సచిన్ ట్వీట్ లో పేర్కొన్నాడు. అయితే సారా టెండూల్కర్ వచ్చిన విశేషం ఏమో కానీ వర్షం కారణంగా ఆట రద్దయింది. గబ్బా టెస్టులో గిల్ సెంచరీ కొడితే ఆ క్రెడిట్ సారాకే దక్కుతుంది. ఎందుకంటే అసలే కష్టంలో ఉన్న టీమిండియాకు గిల్ ఇన్నింగ్స్ చాలా కీలకం. చూడాలి మరి గిల్ ఎంత మేరకు గబ్బా టెస్టులో రాణిస్తాడో.